హాయ్ అండి. ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండి జీర్ణశక్తిని మెరుగుపరిచి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే హెల్దీ టేస్టీ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పండిన దొండకాయలు, బీరకాయలతో కర్రీ ఇష్టపడని వాళ్ళు ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందన్నమాట. ఈ పచ్చడికి బీరకాయ ముక్కలు, పండిన దొండకాయ ముక్కలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇవి రెండు కలిపి 1/2 kg. ఫస్ట్ ఉసిరికాయ అంత సైజు చింతపండుని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వేడి నీటిని పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ దొండకాయ ముక్కలను వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత, ఎందుకంటే దొండకాయ ముక్కలు కొంచెం టైం పడుతుంది వేగేదానికి, ఆ తర్వాత బీరకాయ ముక్కలను కూడా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి అడుగంటకుండా కలుపుతూ వేయించుకోవాలి. పండిన దొండకాయల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కర్రీకి, తాలింపుకి అంత బాగుండవు, కానీ పచ్చడిలా చేసుకుంటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి కారాన్ని బట్టి 10-12 పచ్చిమిర్చీలు, ముక్కలుగా కట్ చేసిన ఒక పెద్ద సైజు టమాటోని కూడా వేసి ఒకసారి కలపెట్టి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మళ్ళా మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు, ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు, ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలబెట్టి ఇంకొకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించటం మూలాన ముక్క లోపల వరకు చక్కగా ఉడుకుతుంది. పోషకాలు కూడా పోకుండా ఉంటాయి. ఇప్పుడు మూత తీసి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, మనం ముందే వేడి నీళ్ళలో నానపెట్టుకున్న చింతపండుని నీళ్లతో సహా వేస్తున్నాను. 10-15 వెల్లుల్లి రెబ్బలు, ఆ తర్వాత ఇంకొంచెం కొత్తిమీర మళ్ళీ వేస్తున్నాను. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచే ఈ కొత్తిమీర ఆకులను ఎంత ఎక్కువగా వాడితే అంత మంచిది అన్నమాట. షుగర్ లెవెల్స్ను కూడా కంట్రోల్ చేస్తాయి. చల్లారిన ఈ మిశ్రమాన్ని అంతటిని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని తాళింపు వేసుకోవాలి. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు తాళింపు కోసం ఒక 2 స్పూన్స్ ఆయిల్ని వేడి చేసుకొని జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఇంకా పచ్చడిలోకి వేసుకోవటమే. ఈ పచ్చడి అన్నంలోకే కాదండి, దోశ, ఇడ్లీ, పొంగల్ వంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో కూడా చాలా బాగుంటుంది.